విజయవాడలో వెలిసిన కనకదుర్గమ్మ కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. విజయవాడ పట్టణంలో దుర్గాదేవి వెలిసిన పర్వతం పేరు ఇంద్రకీలాద్రి. పర్వతరూపుడైన కీలుడు దుర్గాదేవి ఉపాసకుడు. ఆ దుర్గాదేవిని తన హృదయ కుహరంలో గుహలో నివసించమని అపార తపస్సు చేశాడు. కీలుని భక్తికి కరుణారస ప్రపూర్ణ అయిన జగదాంబ కనకదుర్గగా వాని హృదయ కుహరంలో స్వయంభూగా వెలిసింది. స్వర్ణమణిమయ కాంతులతో ప్రకాశిస్తున్న ఆ కనకదుర్గను ఇంద్రాద్రి దేవతలు వచ్చి శ్రీకృష్ణ రూపిణి అయిన కృష్ణవేణి నదిలో స్నానమాడి కనకదుర్గను పూజించి ప్రణమిల్లారు. నాటి నుండి కీలాద్రి ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందింది. దుర్గమాసురుని సంహరించిన దుర్గా కీలాద్రిని నిలిచిపోగా ఈశ్వరుడు జ్యోతిర్లింగ రూపంతో స్వయంభూడుగా ఈ ఇంద్రకీలాద్రి మీద వెలిశాడు. బ్రహ్మాది దేవతలు ఆ లింగమును మల్లికా కదంబ పుష్పాలతో పూజించగా అప్పటి నుండి మల్లేశ్వరుడుగా పిలువబడుతున్నాడు. భక్తులు వెన్నంటే ఉండి కాపాడే దుర్గామాతకు అందరూ చెప్పండి జై దుర్గామాతకు జై.